తండ్రి నీకు స్తోత్రం. ఇదిగో మీరు మా మధ్య ఉన్నారు. మీ సింహాసనం ఎదుట మేము కూర్చున్నాం. ఈ దినం కావాల్సిన ఆత్మీయ ఆహారము దయచేయండి. మమ్మను బలపరచండి. మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, బాధ్యత తీసుకోండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాం. యేసు నామం పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ కలిసి చేతులెత్తి చెప్పాలి ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కూర్చోండి. ఈ దినము మీ మధ్య ఈ విధంగా ఆహ్వానించినప్పుడు నా ప్రార్థన గదిలో నేను కూర్చుని కాలము దేవుని వశంలో ఉన్నది అనే ఒక అంశం మీద నేను వాక్యము సిద్ధపరచాలని కూర్చున్నాను. అయితే అయ్యగారు ఆ సమయంలోనే నాకు ఫోన్ చేశారు. వారితో అడిగాను. వారే అన్నారు, లేవికాండము 19వ అధ్యాయం 2వ వచనము ఒక థీమ్ వేర్డ్గా మేము పెట్టినాం కాబట్టి మీరు దాని గురించి అని చెప్పగానే సరి ఒక నిర్ణయముతో ఈ ఒక కూడికను వారు పెడుతున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవా నన్ను నడిపించు అని దేవుని సన్నిధిలో నేను అడిగినప్పుడు దేవుడు నన్ను ఈ విధంగా నడిపించాడు. హల్లెలూయా. ఒక బాక్సింగ్ పోటీ జరుగుతున్నది అనుకోండి. ఇద్దరు ఉంటారు. ఒక వ్యక్తి ఓడిపోతాడు, ఒక వ్యక్తి గెలుస్తాడు. ఓడిపోయిన వ్యక్తి అపవిత్రత అనుకోండి, గెలిచిన వ్యక్తి పరిశుద్ధత అనుకోండి. ఈ విధంగా మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కూడా ఒక బాక్సింగ్ జరుగుతూ ఉంటుంది. లోకంలో జన్మించిన తర్వాత మనము లోకమును విడిచి వెళ్ళేదాకా ప్రతిదినము బాక్సింగ్ అయితే ఉంటుంది. గెలిస్తే పరిశుద్ధత, గెలిస్తే పరిశుద్ధాత్మ, గెలవకపోతే అపవిత్రత. అయితే ఈ అధ్యాయమును నేను మొత్తం చదివినప్పుడు నిజంగానే చాలా నాకు ఆనందం అనిపించినది. కారణం ఏంటిదంటే అన్ని విషయంలో నేను కూడా పాస్ అయ్యాను, గెలిచాను. బాక్సింగ్లో 1-2లో నేను ఓడిపోయినట్టు నాకు అనిపించినది. అది కూడా నన్ను, ప్రభువా నన్ను జయించడానికి నాకు శక్తి ఇమ్ము అని నేనే అడిగాను. అయితే ఆ అధ్యాయంలో 15 సార్లు నేను మీ దేవుడను, నేను మీ దేవుడైన యెహోవాను అని దేవుడు చెప్పటం మనము చూస్తున్నాం. మోసే ద్వారా దేవుడు మాట్లాడి ఈ కార్యమును చెప్తున్నాడు. 15 విషయములు ఉన్నాయి. 1-2 కాదు, 15 విషయములు. 3 రౌండ్ అనుకోండి, 5 పాయింట్లు. 3 రౌండ్లో అపవాదిని మనము నాకౌట్ చేయాలి, లేకుంటే మనతోనే ఉండి ఆయన జయించాడు. హల్లెలూయా. కాబట్టి శ్రద్ధగా వినండి, మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. నాకు ఏ తండ్రి అయినా సరే తన కుమారుడు, తన కుమార్తె మంచిగా ఉండాలి, మంచిగా బ్రతకాలి, ఏ చెడు కార్యము అంటొద్దు అని చాలా జాగ్రత్తతో పెంచటం మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూసినట్టయితే లేవికాండము 19వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. మీలో ప్రతివాడు
తన తల్లికి తన తండ్రికి భయపడవలను. చిన్న వయస్సులో బాలుడుగా ఉన్నప్పుడు నిజంగా తల్లిదండ్రులు, దేవుని మీద భక్తి వైరాగ్యం కలిగిన తల్లిదండ్రులు ఏమంటారంటే, రే చర్చి సమయంలో చర్చిలో ఉండాలి, ముందే వెళ్ళిపోవాలి అని తల్లిదండ్రులు మనకు భయం చెప్తూ ఉంటారు. చర్చికి వెళ్ళాలి అని చెప్పి ఎప్పుడు మనకు చెప్తూనే ఉంటారు. ఆ వయస్సులో ఏదో మనల్ని పొడిచినట్టు అనిపిస్తుంది, కానీ అది ఒక దేవుని ఒక నిర్ణయముగా ఉన్నది. తల్లిదండ్రులైన మనము ఫస్ట్ పరిశుద్ధంగా జీవించాలి. తల్లిదండ్రి అయిన మనము విశ్రాంతి దినమున దేవుని సన్నిధిని వెతకి మనం వెళ్ళే ఒక తల్లిదండ్రులుగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మన పిల్లలను మనము హెచ్చరిస్తాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, మళ్ళొకసారి చదవండి, 3వ వచనం. భయపడవలను, విశ్రాంతి దినములను ఆచరించవలను. విశ్రాంతి దినములను ఆచరించాలంటే తల్లిదండ్రులకు భయపడాలి. తల్లిదండ్రులకు భయపడే బాలుడు ఎవరైనా సరే, పిల్లలు ఎవరైనా సరే తప్పకుండా చర్చికి విశ్రాంతి దినంలో వచ్చేస్తారు. నిజంగా చెప్తున్నాను, ఈ దినము కూడా మా నాన్నకు 96 వయస్సు, 96 వయస్సు. కానీ మా చర్చిలో, మా గ్రామంలో రోజు మార్నింగ్ 7 గంటలకు ప్రార్థన ఉంటుంది చర్చిలో, రాత్రి 7 గంటలకు ప్రార్థన ఉంటుంది. ఆ 2 ప్రార్థనకు ఈ దినము కూడా ఆయన వెళ్ళి వస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే, చర్చ్ అనేది దావీదు అంటున్నాడు, నా దేవునికి కట్టుచున్న రాజభవనం అంటున్నాడు. తమిళ్లో అరణ్మనై అంటే రాజభవనం. దావీదు అంటున్నాడు, నా దేవునికి కట్టుచున్న రాజభవనం. కాబట్టి రాజు బిడ్డలుగా మనం ఉన్నప్పుడు తప్పకుండా విశ్రాంతి దినం దేవుని మందిరమునకు వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళినప్పుడు తల్లిదండ్రుల మీద ఒక భయం మనకు కూడా ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది. మొదటిగా అది మనం చేయాలి. ఇన్ని రోజు వరకు చేయకపోతే చేయాలి. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ కూడా ఏమున్నది చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 5:16, నీకు అనుగ్రహించు దేశంలో, ఈ భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో, వరంగల్ పట్టణంలో, దేశాయిపేట ఊర్లలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీ తండ్రిని తల్లిని సన్మానించు. ఇది మొదటిగా చేసినప్పుడు మనం పరిశుద్ధంగా దేవుని బిడ్డగా మనము జీవించగలుగుతాం. దీనిలో ఏదైనా పొరపాటు ఉంటే ఈ దినమే మానుకోవాలి. రేపటి దినం నుంచి మీ జీవితం చక్కగా వెళ్ళిపోవాలి. రెండవదిగా లేవికాండం 19వ అధ్యాయం 4వ వచనం చూడండి. నేను 17 కార్యము టకటకని చెప్పి ముగిస్తాను. నేను మీ దేవుడైన యెహోవా. విగ్రహంలో వెంటనే వెళ్ళొద్దు.